సుమారు 50 ఏళ్లపాటు ప్రపంచాన్ని ఒక అదృశ్య కవచంలా కాపాడిన ఒక వ్యవస్థ ఇప్పుడే మన కళ్ల ముందే కూలిపోయింది. ఏంటా వ్యవస్థ అంటారా? అగ్రరాజ్యాల మధ్య అణ్వాయుధాలను అదుపులో ఉంచిన నియమాలు, ఒప్పందాలు. అవి ఇప్పుడు లేవు. అంటే మనమొక కొత్త, అత్యంత ప్రమాదకరమైన అణుయుగంలోకి అడుగుపెట్టాం. ఇక్కడ పాత ఆట నియమాలు ఏవీ వర్తించవు. ఈ మాటలన్నది ఎవరో విశ్లేషకుల కాదండోయ్. చివరి అణు ఒప్పందం గడువు ముగిసిన రోజే అమెరికాలోని విధాన రూపకర్తలు పరిస్థితిని ఇలా వర్ణించారు. ఇది భవిష్యత్తు గురించి కేవలం ఒక హెచ్చరిక కాదు, మనమిప్పటికే జీవిస్తున్న కఠినమైన వాస్తవం. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ కొత్త ప్రమాదకరమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ విశ్లేషణలో 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం. అసలీ నియమాలు ఎందుకు పోయాయి? ఈ త్రిశరీర సమస్య అంటే ఏంటి? దేశాలు ఎలాంటి కొత్త, భయంకరమైన ఆయుధాలు తయారు చేస్తున్నాయి? దాని ప్రభావం ప్రపంచమంతా ఎలా వ్యాపిస్తోంది? వీటన్నిటికీ సమాధానాలు వెతుకుదాం. అయితే మొదటి పాయింట్తో స్టార్ట్ చేద్దాం. నియమాలు లేని ప్రపంచం. ఈ గందరగోళం మొత్తానికి మూలం ఒక్కటే: న్యూ స్టార్ట్ అనే ఒక కీలకమైన ఒప్పందం ముగిసిపోవటం. ఈ న్యూ స్టార్ట్ ఒప్పందం అనేది ఏదో గాలిలోంచి ఊడిపడింది కాదు. ఒక్కసారి ఈ టైంలైన్ చూస్తే అర్థమవుతుంది. ఇది అమెరికా, రష్యాల మధ్య దాదాపు 50 ఏళ్లుగా నిర్మించిన ఒక భద్రతా గొలుసులో చివరి లింక్ అన్నమాట. ఆ ఒక్క లింక్ విరిగిపోవడంతో ప్రపంచాన్ని అణుయుద్ధం నుంచి కాపాడిన ఒక పెద్ద వ్యవస్థే కూలిపోయింది. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఒప్పందం ఉన్నప్పుడు ఒకరి దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయో ఇంకొకరికి ఒక అంచనా ఉండేది. అధికారులు వెళ్లి తనిఖీలు చేసేవారు. దాంతో ఒక నమ్మకముండేది. కాని ఇప్పుడు మనమొక చీకటి గదిలోకి అడుగుపెట్టాం. ఎవరి దగ్గర ఏముందో ఎవరికీ తెలియదు. దీంతో ప్రతి దేశం అత్యంత దారుణమైన పరిస్థితిని ఊహించుకుని దానికి తగ్గట్టు సిద్ధం కావాల్సొస్తోంది. ఇది అనుమానాన్ని, భయాన్ని పెంచి తప్పుడు నిర్ణయాలకు దారితీస్తోంది. సరే, పాత రూల్స్ అయితే పోయాయి. మరి వాటి స్థానంలోకి వచ్చిన కొత్త వ్యూహాత్మక ఛాలెంజ్ ఏంటి? విశ్లేషకులు దీన్ని ఒక క్లిష్టమైన పదంతో పిలుస్తున్నారు: త్రిశరీర సమస్య. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య గన్ ఫైట్ లాంటిది. అమెరికా చైనాని ఎదుర్కోవడానికి తన ఆయుధాలు పెంచితే రష్యా దాన్ని తనకు ముప్పుగా భావిస్తుంది. అదే రష్యాని అడ్డుకోవాలని చూస్తే చైనాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ ప్రతీ చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. ఇది ఒకరిపై ఒకరికి అస్థిరతను పెంచుతుంది. ఇది అనుకోకుండా యుద్ధానికి దారితీసే ప్రమాదం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ ముగ్గురు ప్లేయర్ల బలాన్ని ఈ చార్ట్లో చూద్దాం. అమెరికా, రష్యా దగ్గరగా సమానంగా ఉన్నాయి. కానీ ఇక్కడ అసలు కథ చైనా గురించి. వాళ్ల సంఖ్య ఇప్పుడు తక్కువగా అనిపించొచ్చు, కానీ వాళ్లు ఆయుధాలను పెంచుకుంటున్న వేగం అసాధారణం. ఇది ప్రపంచ అణు సమీకరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇదే ఇప్పుడు అమెరికా మిలిటరీ ప్లానర్స్ మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. ఒకే సమయంలో ఇద్దరు శక్తివంతమైన అణు ప్రత్యర్థులను ఎలా అడ్డుకోగలరు? ఇది దాదాపు అసాధ్యమైన సవాలు. దీనికి సమాధానంగా వాళ్లు తమ అణ్వాయుధాల సంఖ్యను పెంచడం తప్ప మరో మార్గం లేదని భావించే ప్రమాదముంది. ఇక్కడ విషయం కేవలం బాంబుల సంఖ్య పెంచుకోవటం మాత్రమే కాదు. ఇది నిబంధనలు లేని పోటీ. అందుకే దేశాలు ఒకరినొకరు ఓడించడానికి, రక్షణ వ్యవస్థలను ఛేదించడానికి సరికొత్త, మరింత ప్రమాదకరమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఉదాహరణకి రష్యా ఏం చేస్తుందో చూద్దాం. వాళ్ల వ్యూహమేంటంటే అమెరికా రక్షణ కవచాలను పనికిరాకుండా చేసే ఆయుధాలను తయారుచేయడం. నిజం చెప్పాలంటే ఇవి వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుంటుంది. బురెవెస్ట్నిక్ అనే అణుశక్తితో నడిచే క్షిపణి, దీనికి రేంజ్ లిమిట్ లేదు. పొసైడాన్ అనే అణు టార్పెడో, ఇది సముద్రగర్భంలో ప్రయాణించి రేడియోధార్మిక సునామీని సృష్టించగలదు. ఇక సర్మాట్ క్షిపణి, ఇది దక్షిణ ధ్రువం మీదుగా దాడి చేసి రేడార్లను ఏమార్చగలదు. ఇవి మామూలు ఆయుధాలు కావు, ఇవి యుద్ధ నియమాలను మార్చే ఆయుధాలు. ఇక రష్యా సంగతి పక్కన పెడితే చైనా వైపు చూద్దాం. వాళ్ల వ్యూహం వేరు, కాని అంతే ప్రమాదకరమైనది: వేగం మరియు పరిమాణం. ఈ నంబర్ చూడండి, 1000కి పైగా. వాళ్లు 300కు పైగా కొత్త క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి వారి అణువాయుధాల సంఖ్య 1000 దాటుతుందని అంచనా.
ఇది చరిత్రలో అత్యంత వేగవంతమైన అణు విస్తరణలో ఒకటి. అయితే ఈ 3 పెద్ద దేశాల మధ్య పోటీ వాళ్లవరకే పరిమితం కాదు. దీని ప్రభావం ఒక డామినో ఎఫెక్ట్లా ప్రపంచమంతా పాకుతోంది. ఒక డామినో పడితే దాని వెనక ఉన్నవన్నీ ఎలా పడిపోతాయో అలాగే ఈ అస్థిరత మిగతా దేశాలకు వ్యాపిస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దక్షిణ కొరియా. ఒకప్పుడు అమెరికానే తమ రక్షణ కవచం అని నమ్మిన దేశమిది, కాని ఇప్పుడు సొంతంగా అణువాయుధాలు ఉండాలని కోరుకుంటోంది. ఇది కేవలం ప్రభుత్వ ఆలోచన కాదు, 76% పైగా ప్రజలు దీనికి మద్దతిస్తున్నారు. తమ మిత్రదేశాలపైనే నమ్మకం సన్నగిల్లుతోందనడానికి ఇదొక పెద్ద నిదర్శనం. ఇదే తరహా మార్పు మనం జపాన్లో కూడా చూస్తున్నాం. అణుబాంబు దాడిని అనుభవించిన ఏకైక దేశం, దశాబ్దాలుగా అణుశక్తిని వ్యతిరేకించిన దేశం ఇప్పుడు ప్రాంతీయ ముప్పుల కారణంగా తమ సిద్ధాంతాన్ని పునరాలోచించాల్సి వస్తోంది. ఇది వాళ్ల జాతీయ గుర్తింపుకే ఒక పెద్ద సవాలు. మరి సైనిక చర్యతో ఈ సమస్యను ఆపలేమా? ఇరాన్ కేస్ మనకొక ముఖ్యమైన పాఠం చెప్తోంది. సైనిక దాడులు వాళ్ల అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఆపగలిగాయేమో కానీ అణుబాంబును తయారు చేయాలనే వారి సంకల్పాన్ని మరింత బలపరిచాయి. కొన్నిసార్లు ఒత్తిడి అనేది ప్రతిఘటనను మరింత పెంచుతుంది. సరే, ఇవన్నీ చూశాక మనమిప్పుడెక్కడున్నట్టు? నియమాలు లేవు, కొత్త ప్లేయర్స్ వచ్చారు, ఇంకా ప్రమాదకరమైన ఆయుధాలు తయారవుతున్నాయి. నిపుణులు ఈ కొత్త అస్థిరమైన పరిస్థితిని వర్ణించడానికి ఒక పదాన్ని వాడుతున్నారు: పరస్పర అస్థిరత. పాత రోజుల్లో అంటే ప్రచ్ఛన్న యుద్ధం టైంలో ఎంఏడి అంటే పరస్పర విధ్వంసం అనే ఒక భయంకరమైన లాజిక్ ఉండేది. దాని ప్రకారం ఒకరు దాడి చేస్తే ఇద్దరూ నాశనమైపోతారని తెలుసు. అందుకే ఎవ్వరూ దాడి చేయలేదు. అది ఒక రకమైన స్థిరత్వాన్నిచ్చింది. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. దీన్ని పరస్పర అస్థిరత అంటున్నారు. ఇక్కడొక చిన్న చర్య కూడా ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు. ఇది స్థిరత్వం కాదు, ఇది సంపూర్ణ గందరగోళం. కాబట్టి మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రత్యర్థుల మధ్య ఎలాంటి నియమాలు లేని ఈ ప్రపంచంలో శాంతిని ఎలా కాపాడగలం? ఇది ఈ కొత్త అణుయుగం మన ముందుంచిన అతిపెద్ద సవాలు. దీనికి సమాధానం వెతకడం మనందరి బాధ్యత. ఎందుకంటే పాత భద్రతా కవచాలు పోయాయి, కొత్తవి ఇంకా ఏర్పడలేదు.